కానీ రాజశేఖర్ గారు మెగా కాంపౌండ్లో ఉన్న హీరోలు అందరితో చేసేసారు. ఏంటి ఈ ప్రత్యేక ఒక్క వరుణ్ తేజ్ గారు ఒక్కరితో చేయలేదనుకుంటా. అవునండి, అది కూడా గద్దెలకొండ గణేష్ చెయ్యాలి, మిస్ అయింది యాక్చువల్లీ. లేకపోతే అది కూడా లేకపోతే 100% ఆయన కూడా ఫుల్ఫిల్మెంట్ కవర్ అయిపోయింది. అయిపోయారు. ఓకే సార్, ఫ్యూచర్ లో చేస్తారేమో లేండి. యా యా అంటే ఏంటి అసోసియేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరితో చేయటం అంటే అంటే ఒక ఫస్ట్ ఒక బేసిక్ ఫార్ములా లేకపోతే ఏదో ఇది లేదు, కానీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రామ్ చరణ్ గారితో అండి. ఏ మూవీ అండి? ధృవ అండి, ధృవ. సురేందర్ రెడ్డి గారి, right, సేమ్ okay. సురేందర్ రెడ్డి Same గారి, మళ్ళీ సేమ్ అది ఆ సురేందర్ కాంబినేషన్ రైట్, చేస్తాం. ఓకే. సో దాంట్లో కూడా లైక్ ఒక నాకు బాగా యాడ్ అయింది ఏంటంటే, దాంట్లో ట్రైలర్లో ఉన్నాను దాంట్లో నేను యాక్చువల్లీ. ట్రైలర్లో అంటే రామ్ చరణ్ గారు అంటారు ట్రైలర్లో, అంటే ఎవరినైతే పట్టుకుంటే మనం ఈ కేసు అంతా సాల్వ్ చేయొచ్చు, ఇతన్ని టార్గెట్ చేసి అతను పట్టుకుని సాల్వ్ చేస్తాను ఒక ఆయన డైలాగ్ వేసిన తర్వాత ఇమీడియట్గా నా ఫోటో పడుతుంది అక్కడ, నా క్యారెక్టర్ ఫోటో అక్కడ. సో అందరూ చూసి అంటే అది ఎలా కన్వే చేస్తుంది అని అంటే, ఇతను మెయిన్ లీడ్ మెయిన్ క్యారెక్టర్ అనుకుని ఆ విధంగా కన్వే చేయాలి. ఇంకా అందరూ ఇదేంటి ఇంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాం, అందులో సురేందర్ రెడ్డి గారు సెకండ్ మూవీ ఏం చేసావు, ఎలా మేనేజ్ చేసావు అన్నట్టు ఇంకా అందరూ అడిగారు. సరే తర్వాత తెలిస్తే లేరబ్బా మీకు సినిమా ఏం మాట్లాడలే, అవునా అయ్యుండొచ్చేమో నా అదృష్టం అలా మాట్లాడి చేశా. సో తర్వాత ఇన్సిడెంట్లీ క్యారెక్టర్ ఏంటంటే ఒక హవాలా బ్రోకర్ అండి, ఓల్డ్ సిటీలో ముస్లిం క్యారెక్టర్, ముస్లిం గెటప్ క్యారెక్టర్ అది. హవాలా బ్రోకర్, యాక్చువల్గా హవాలా బ్రోకరే కానీ అట్ ద బ్యాక్ ఎండ్ పోలీస్ ఇన్ఫార్మర్. సో ఎవరినైతే పట్టుకొని మనకి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మన కేసు సాల్వ్ అవుతుందంటే ఆ ఇన్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే కేసు సాల్వ్ అవుతుంది అని కన్వే యాక్చువల్గా. బట్ ఆడియన్స్కి అలా అర్థమైంది ఇది మెయిన్ క్యారెక్టర్ అని. సో అది కూడా ఏంటంటే ఓల్డ్ సిటీలో చేసాము, మన ముర్గి చౌక్ ఉంటుంది అక్కడ ముర్గి చౌక్లో చేసాము. తర్వాత ఏంటంటే బాగా అది ఏంటంటే రామ్ చరణ్ గారికి కూడా గుర్తుండిపోయే సీన్ ఏంటంటే, అది చార్మినార్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ బిల్డింగ్ మీద పెట్టారు కెమెరా అంతా. అంటే ఆ ఐడియా ఏంటంటే మేము ఇలా జాయిన్ అవుతాం, బ్యాక్గ్రౌండ్ చార్మినార్ కనబడుతుందని. వినోద్ రెడ్డి గారు మన కెమెరామెన్. సో ఒకసారి ఫ్రేమ్ పెట్టి చూశారు, అంటే అది అంటే సురేందర్ రెడ్డి గారితో చేసినది ఇంకా కొత్త, నాకు అంతమంది పరిచయాలు ఏమీ లేవు. అయిపోయింది, సరే ఆయన ఏదో డైరెక్ట్ గారితో ఏదో మాట్లాడారు, ఒక డైలాగ్ చెప్పన్నారు, చెప్పాను, అయిపోయింది. వెంటనే మేనేజర్ కాల్ చేశారు, రాజశేఖర్ గారు కింద వచ్చేయండి, ఇంక ఇక్కడ షూటింగ్ లేదులేండి అని. బాబు ఇదేంట్రా బాబు, ఏంటి ఏమన్నా నేను తేడా చేసానా, తప్పు అంటే డైలాగ్ అయినా తప్పు చెప్పానా, ఏమైందిరా బాబు క్యారెక్టర్ పోయిందా అనుకున్నా. సరే సైలెంట్గా వెళ్ళిపోయి బయలుదేరండి మీరు కార్లో ఉన్నారు. వచ్చేసాం, అంతా అయిపోయింది, కార్ ఎక్కి సడన్గా చార్మినార్ దగ్గర ఆగింది. ఆపోజిట్లో రామ్ చరణ్ గారు ఇంకో కార్లో దిగారు. నా పక్కనేమో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక వాకీ టాకీతో, సార్ పక్కనేమో ఇంకో అసిస్టెంట్ వాకీ టాకీ. ఇద్దరు పైకి వెళ్ళాం, చార్మినార్ పైకి ఎక్కిన తర్వాత మన క్లాక్స్ ఉంటాయి చూసారు, పెద్ద క్లాక్స్ 4 sides. సో ఒక సైడ్ నుంచి ఆయన జాయిన్ అవుతారు, ఒక సైడ్ నుంచి నేను జాయిన్ అవుతాను. ఆ క్లాక్ సెంటర్లో పెట్టుకుని నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తాను. ఇది ఎక్కడ నుంచి షూట్ చేశారు, అదే బిల్డింగ్లో కెమెరా ఉంది, మేము మాత్రం ఇక్కడ వరకు వచ్చాం. సో ఆ జూమ్ లెన్స్ యూస్ చేసి అక్కడ నుంచి ఇది షూట్ చేశారనమాట. అది కూడా ఎందుకు నేను చేస్తానంటే వితౌట్ ఎనీ పర్మిషన్స్, కామ్గా ఒక రెగ్యులర్ ఆడియన్, ఒక విజిటర్ ఎవరు ఉంటారు అలా ఎక్కిసాం. నార్మల్గా ఆయనేమో క్యాప్ మాస్క్ పెట్టుకున్నారు, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, ప్రాబ్లం ఏమి ఉండదు. సైలెంట్గా వెళ్ళాం, జస్ట్ అది ఒక వైట్ షాట్ పెట్టారు, అలా ఇద్దరు కనెక్ట్ అయ్యి ఇక్కడ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి బ్యాక్ క్లోజ్ షాట్ ఏమో మళ్ళీ ఇదే బిల్డింగ్ మీద తీశారనమాట. సో అది బాగా గుర్తు, అంటే అది ఆ రోజు ఎంత టెన్షన్తో వెళ్ళి చేసాం, ఎందుకంటే ఎవరైనా గుర్తుపెట్టినా ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ అంతా వచ్చేస్తారు రామ్ చరణ్ గారిని గుర్తుపడతాయి అని చెప్పి. సో వెరీ రీసెంట్లీ మొన్న ఇది చేసినప్పుడు కూడా, గేమ్ చేంజర్ చేసినప్పుడు కూడా అది గుర్తు తెచ్చుకున్నారు రామ్ చరణ్ గారు. నేను గేమ్ చేంజర్ కూడా ఆయనతోనే కాంబినేషన్, మన శంకర్ గారి మూవీ. సో అలా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తుండిపోతాయి. సో ఫస్ట్ రామ్ చరణ్ గారి 3 projects చేశాను ఆల్రెడీ నేను. ఫస్ట్ గోవింద్ అందరు వందలే, అది క్లీన్ షో, అదొక్క సినిమా నేను క్లీన్ షోతో చేసింది మొదట్లో. ప్రకాష్ రాజ్ గారికి వియ్యంకుడి క్యారెక్టర్గా చేశాను అనమాట. తర్వాత నుంచి ఇంక ఇదే గెటప్, సేమ్ గెటప్. అంటే వేరే అడుగుతుంటారు క్లీన్ షేవ్ కావాలని, బట్ ఏంటంటే కంటిన్యూటీస్ ఉండడం వల్ల ఎప్పుడు కుదరదండి. అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి అడుగుతారు, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ చూపించాలి కదా. సో కంపల్సరీ అప్పుడు క్లీన్ షేవ్ చేయమని అంటారు, బట్ పాసిబిలిటీ ఉండదు. సో దానికి ఏం చేస్తామంటే, నాకు ఇది జస్ట్ ట్రిమ్ చేసుకుని డార్క్ చేసుకుని మస్కరా కానీ కాజల్ యూస్ చేసి, నాకు ఒక ప్యాచ్ ఉందండి, 1 patch, అది బిట్ అంటారు తెలుగు. అది పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక 15-20 years ఏజ్ డిఫరెన్స్ కనబడుతుంది. యా, సో దానివల్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్కి అది యూస్ చేస్తున్నాం అనమాట. దానివల్ల అలా మేనేజ్ అవుతుంది. పుష్ప 2లో అసలు ఒక మంచి రోల్ చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాము. పుష్ప 2లో మంచి రోల్ అంటే 1లో ఆల్రెడీ అదే నేను చేశాను కనుక. 1లో నా క్యారెక్టర్ ఏంటంటే, మన అజయ్ ఘోష్ గారు చేసేది కొండారెడ్డి, ఆయన ఫాలోవర్ అనమాట, ఆయన ప్రక్కన ఉండే క్యారెక్టర్ అనమాట. సో మీకు చూసారు కదా ఇప్పుడు మీకు ఎపిసోడ్, మన కొండారెడ్డి గారి క్యారెక్టర్ చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 2 teams కలిసిపోతాయి.
సో ఇప్పుడు ఆ పోర్షన్లో ఇప్పుడు ఏంటంటే 2లో హీరో గారితో ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. సో అగైన్ చెప్తాం కదా, అంటే సో ఫార్ సో గుడ్. మనం ఏంటంటే అవుట్పుట్ వచ్చిన వరకు మనం సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనం కమెంట్ చేయడానికి లేదనమాట. అది ఎలా సార్ అసలు ఎంతవరకు వచ్చింది షూట్? అదే December 6th అనౌన్స్ చేశారు కదండి. సో దాని తగ్గట్టుగానే చాలా ఫాస్ట్ పేస్లో అవుతుంది. ఓకే. సో మీ పార్ట్ అంతా అయిపోయిందా షూట్? ఇంకో కొద్దిగా బ్యాలెన్స్ ఉందండి. ఇంకా ఉంది ఇంకా balance. బ్యాలెన్స్ కొద్దిగా ఉండదు కొన్ని డేస్ నెంబర్. Right. మాక్సిమం ఇంకేంటంటే ఒక హార్డ్లీ ఒక 2-3 weeks ఇంకొంటుంది షూట్ అంతా కలిపి అయిపోతుంది అమ్మా. అంటే మోస్ట్ ప్రాబ్లీ రేపు ఈ వీక్ నుంచి కంటిన్యూస్ సింగిల్ షెడ్లో ఫినిష్ చేద్దాం ప్లాన్లోనే ఉన్నారు. ఓకే. ఫహద్ గాద్ కూడా కొద్దిగా ఇంకొక బ్యాలెన్స్ ఉంది. సో అయిపోతుంది మాక్సిమం. ఇంకొక సినిమా బాహుబలి గురించి మాట్లాడుకుంటే ఎలా ఆడిషన్కి వెళ్ళారా, లేకపోతే డైరెక్ట్ కాలా, లేకపోతే ఎలా? బాహుబలి అప్పుడు నేను కిక్ 2 చేస్తున్నాను. కిక్ 2 జస్ట్ అప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. కంప్లీట్ అయిపోతే చెప్పాను కదా, మనకి ఎవరు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పర్టికులర్ సినిమా ఉందంటే దాంట్లో ఎవరున్నారు డిపార్ట్మెంటు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంతవరకు రీసెర్చ్ చేసేవాడిని. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను సో అంటే అని ఇచ్చేయడానికి మనం ఇదేం కాదు కదండి, ఎస్టాబ్లిష్ అయ్యి. ఇప్పుడు అనుకోండి ఓకే పలానా రాజశేఖర్ గారా అని చెప్తే గుర్తుపడతారు. స్టార్టింగ్ కెరీర్లో నేను రాజశేఖర్ అయితే సో వాట్ అంటారు. సో ఆ టీంలో ఎవరెవరు వర్క్ చేసేవారు, మేనేజర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరెవరు ఉన్నారని చెప్పి అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటని చెప్పి ట్రై చేశాను. అంటే మరీ అంత ఇదిగా తెలియవచ్చు కానీ ఏ ఊరు ఏదని చెప్పాను. సో అట్లీస్ట్ ఎక్కడో చోట ఒక కామన్ పాయింట్ ఎక్కడైనా లింక్ దొరుకుతుందేమో అని. సో అలాగే ఆ టీంలో ఒక పర్సన్ ఉంటే ఇన్సిడెంట్లీ వాళ్ళకి ఎవరో మా స్కూల్లో ఒక సీనియర్ ఉంటే ఇన్సిడెంట్లీ వాళ్ళకి అంటే తెలుసు అని చెప్తే అలాగే చేసి జస్ట్ ప్రొఫైల్ పంపించి, అంటే సినిమాలో రికమెండేషన్స్ పనిచేయ మేడం. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. ఏదో క్యారెక్టర్ చూస్తున్నాం కదా పలానా వ్యక్తి మ్యాచ్ అవుతాడేమో చూడండి అంతవరకే. రిఫరెన్స్ అంతే. రికమెండేషన్ కి రిఫరెన్స్ కి చాలా తేడా ఉంటుంది. రిఫరెన్స్ ఉంటే పలానా వాళ్ళు ఉన్నారు మ్యాచ్ అవుతారేమో చూసుకోండి అంతవరకు. రికమెండేషన్ అంటే ఇతను పెట్టండి అని చెప్పి చెప్పడం. రికమెండేషన్స్ పనిచేయండి ఇండస్ట్రీలో. పలానా వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తారు అంతవరకే. మనం మ్యాచ్ అవ్వాలి, ఆడిషన్ ఇవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి స్టోరీ. మీకు వర్కౌట్ అవ్వలేదేమో సార్, కొంతమందికి అయితే రికమెండేషన్స్ కూడా ఐ డోంట్ నో. నేను కమెంట్ అంటే అమ్మా మీరు వర్కౌట్ అవుతుంది. ఎంతవరకు రికమెండేషన్ వర్కౌట్ అవుతుంది? ఒక సినిమా తర్వాత ఆ సినిమాలో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే చెప్పిన అతను రికమెండ్ చేశారని చెప్పి ఏదో ఒక ఆబ్లిగేషన్ మీద ఒక సినిమా ఇవ్వగలరు. తర్వాత ఏమవుతుంది? ఆ సినిమాలో చేస్తారు. ఆ సినిమాలో అతను ప్రూవ్ చేసుకోవాలి. అతను ప్రూవ్ చేసుకుని డైరెక్టర్ నిజంగా ఫీల్ అయితే ఇంకా రికమెండేషన్ అవసరం ఉండవు. వాళ్ళందరూ వాళ్ళని పిలుస్తారు. అనుకుంటారమ్మా అలాగా రికమెండేషన్ పనిచేస్తాను, ఒక్క సినిమా వరకు పనిచేస్తుంది అంతే. తర్వాత ఇప్పుడు టాలెంట్ లేకపోతే ఎవరైనా ఎన్నిసార్లు ఇస్తారు ఆబ్లిగేషన్? అంటే మీకు రికమెండేషన్ అవన్నీ అంటే అక్కడెక్కడో నుంచో పెట్టండి రా బాబు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్పితే. అంటే కొంతమంది ఉంటారు మేము సినిమా ఫ్రేమ్లో కనబడాలి, మాకు డైలాగులు వద్దు ఏం వద్దు, వాళ్ళు ఆ ప్రైమరీ కాస్టింగ్ ముందు ఉంటుంది, వెనకాల మేము నిలబడాలి, ఫ్రేమ్లో కనబడాలి మా ఊళ్ళో చెప్పుకోవడానికి. అలాంటి వాళ్ళకైతే మా వాళ్ళ బాబు పెట్టండి అంటే అది వర్కౌట్ అవుతుంది తప్పితే. కానీ ప్రాపర్ ఒక ఆర్టిస్ట్గా అయితే ఎవరికి అది వర్కౌట్ అవుదండి. ఒక సినిమా వరకు పని అవుద్ది కానీ అనుకుంటారు అందరూ అలాగా అది రికమెండేషన్స్ పనిచేస్తా అని చెప్పి అది అవ్వదు. నోవే. అది ఒక సినిమా వరకు చేస్తారు తర్వాత. ఇప్పుడు రికమెండేషన్ ఆబ్లిగేషన్ చేసుకుంటే వాళ్ళకి అవుట్పుట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఒక క్యారెక్టర్కి పెర్ఫామ్ చేయలేని ఆర్టిస్ట్ని పెట్టారనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్ కదా. ఎండ్ ఆఫ్ ద డే సినిమా అండ్ అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రిలేషన్ కన్నా ఈయన అఫెండ్ అవుతారేమో నేను పెట్టుకోలేకపోతే అనే దానికి అక్కడ అవుట్పుట్ రాకపోతే ఎవరు ఏం చేయలేరు కదా. సో 100% అది వర్కౌట్ అవుతుంది. మళ్ళీ రిఫర్ చేస్తారు పలానా వాళ్ళు ఉన్నారు చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ చేసాం అనుకోండి, మన బిహేవియర్ బాగుందంటే ఆ టీమే అంటే మీకు డైరెక్షన్ డిపార్ట్మెంటే కాదు, ఈవెన్ అక్కడ వర్క్ చేసే ప్రొడక్షన్ గాయ కూడా రేపొద్దున చెప్తారు. ఎందుకంటే వీళ్ళందరూ అంటే 24 క్రాఫ్ట్ చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే అంటే మనకి బాలీవుడ్లో ఉంటుంది స్క్రిప్ట్ రీడింగ్ ఉంటుంది. సినిమా సెట్స్లోకి వెళ్ళే ముందే స్క్రిప్ట్ రీడింగ్ చేస్తారు అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫైల్. హీరో, హీరోయిన్, ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ మన ఏమంటారు మిగతా క్రాఫ్ట్స్ చీఫ్స్ అందరూ కూడా కూర్చుంటారు దాంట్లో స్క్రిప్ట్ రీడింగ్లో. ఎండ్ టు ఎండ్ వాళ్ళు తెలియాలి వాళ్ళకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. అది బాలీవుడ్లో ఉంది, ప్రాక్టీస్ ఉంది అది. మన దాంట్లో కూడా వెరీ రీసెంట్లీ ఒకసారి మన పవన్ కళ్యాణ్ గారి క్రిష్ గారి ఏదో స్క్రిప్ట్ రీడింగ్ పెట్టారు, కాన్సెప్ట్స్ పెట్టారు అవి రీసెంట్గా. మన దాంట్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది కంటిన్యూ అవ్వలే. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో దీస్ పీపుల్ విల్ రిఫర్. సార్ ఈ క్యారెక్టర్ పలానా దాంట్లో చూసానండి, ఆయన మ్యాచ్ అవుతారు అనుకుంటా, ఒకసారి చూడండి సార్ అని చెప్పి అడుగుతారు. అలా చెప్తారు. అది ఎందుకు? ఆల్రెడీ ఒక సినిమాలో మన పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూశారు, మన బిహేవియర్ చూశారు. ఇండస్ట్రీలో ఒకటే మా పెర్ఫార్మెన్స్ ఒకటే ఉంటే సరిపోదు, బిహేవియర్ కూడా ఉండాలి. డిసిప్లిన్. ఎంత పెర్ఫార్మెన్స్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే షార్ట్స్ పైనే మనం చూసాం, గ్రాఫ్ అలా వెళ్ళింది అలా కింద పడిపోతుంది. కంపల్సరీ బిహేవియర్ ఉండాలి. కానీ ఇన్ని మూవీస్లో ఇప్పుడు ఒక మనం క్యారెక్టర్ రోల్ ప్లే చేసాము అంటే నెక్స్ట్ మూవీలోకి వెళ్ళిన తర్వాత
సేమ్ అలానే ఉండాలనో లేకపోతే దానికన్నా కొంచెం ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, అవును. లేదు అసలు డైలాగ్స్ లేకుండా ఇవ్వటం, అలా ఏమైనా ఫేస్ చేశారా? ఓన్లోనేమ్మా వెరీ రీసెంట్లీ ఆదికేశవ డైలాగ్ లేదు, ఒక సీన్, సింగిల్ సీన్. నేను అమ్మా మీరు అడిగిన దానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్లో ఉన్నాం, నెంబర్ ఆఫ్ సీన్స్లో కనుమన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. లేదు సార్, నేను అదే అంటుంది నాకు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అదే చెప్తున్నా, ప్రామినెంట్ కాదా అన్నది. నేను చేసే క్యారెక్టరు రేపు పొద్దున్న ఆడియన్ కనెక్ట్ అవుతాడా లేదా అదే నేను చూసుకుంటా, ఇంపార్టెంట్. అండ్ ఆ చేసేటప్పుడు రేపు పొద్దున్న ఆడియన్ హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా ఆడియన్స్, అట్ ద సేమ్ టైం ఆ సీన్ చూసిన తర్వాత ఇంకో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఇంకొక సినిమాకి పిలవాలి అది చూసి. సో నేను అది చూసుకుంటా, ఆ క్యారెక్టర్ ప్రామినెన్స్ చూసుకుంటా. నేను ఇప్పుడు ఎన్ని మూవీస్ చేసినా నేను కంటిన్యూస్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉండవు, వెరీ షార్ట్స్, అంటే ఒక్కొక్క సీన్ చేసిన కూడా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ దానివల్ల అది కూడా నాకు యూజ్ అవుతుంది. అండ్ కొన్ని సినిమాలు అంటే అది ఒకరి క్యారెక్టర్ ఇంకొకరికి వెళ్తుంది, ఇది కామనే. ఇది కామన్ సార్, కానీ చాలా వరకు కూడా మనకి చెప్పేప్పుడు కొంత ఉంటుంది, అవును. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా మారిపోవటమో లేకపోతే అసలు వీళ్ళు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేకుండా కూడా ఉంటుంది. చాలా ఉంటాయి, అలాగా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ టైంలో ఎలా అంటే కాంప్రమైజ్ కాంప్రమైజ్ అని కాదు, మనం అర్థం చేసుకోవాలంతే. అదే చెప్తున్నానమ్మా, ఇప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మీరు చెప్పిన సినారియోలో ఆర్గ్యూ చేస్తారు, నాకు ఇది చెప్పారు ఎందుకు నాకు ఇవ్వట్లేదు, నాకు ఈ డైలాగ్ అన్నారు ఎందుకు ఇవ్వట్లేదు నాకు డైలాగు, లేదంటే నాకు ఈ సీన్లు ఎన్ని సీన్లు అన్నారు నాకు ఎందుకు. కొంతమంది ఏముందంటే దేర్ ఇస్ అ హ్యాబిట్, అంటే ఈ రెన్యూమరేషన్ నెగోషియేషన్స్లో ఏం చెప్తారంటే మీకు ఇన్ని డేస్ ఉన్నాయండి అన్ని డేస్ ఉన్నాయని చెప్పి ముందు చెప్తారు, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ సార్ అని. బట్ యూజువల్లీ అదొక టాక్టిస్. బట్ కొన్ని నిజంగా జెన్యూన్ రీజన్తో ఇప్పుడు చాలా స్క్రిప్ట్ ఒకటి రాసుకుంటారమ్మా, అది స్క్రిప్ట్ షూటింగ్ మేకింగ్ అవుతున్న బట్టి కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది, తప్పదు. అది స్పాట్లో బోల్డ్ అంత ఇంప్రవేషన్స్ ఉంటాయి.